మరి ధూమ్ధామ్ ఛానల్ ఇంక ఎన్ని సంవత్సరాలు పని చేస్తాను? దుమ్దం ఛానల్ ఇక లైఫ్ లాంగ్ అయితే వాళ్ళ అద్దన దాకా చేస్తా. లైఫ్ లాంగ్ నమ్మకం ప్రాణం లెక్క తమ్మే, ఒక్కసారి పోతే మళ్ళా రాదు. ఇప్పుడైతే నాకు దేవుని దాన 2 పిల్లలు పుడితే 2 పిల్లలకి వెళ్ళి బాబు చనిపోయిండు, బతకలేదు. తర్వాత మా దుమ్దం ఛానళ్ళకు ఫోన్ చేసి చెప్పిన, దాంట్లో పోతే ఆమె అన్నది అంటే ఏమైందంటే రక్త కణాలు తక్కువ అయినాయి, ఒక పాప ఎరుగుతలేదు, అయిపోయిందని చెప్పిర్రు. పిల్ల గారెలే తల్లి గారెలే అని చెప్పింది. అంటే మంచిగా ఉన్నాడు కానీ ఇన్ఫెక్షన్ అయింది అది అన్నారు. ఈ సెడల్లోనే చనిపోయింది బాబు. బాబు చనిపోయింది కానీ మంచిగా చనిపోయింది, బాగా ఏడిచిన. నిన్న నవ్విన నవ్వుల వెనుక ఇంత దుఃఖముందా నయ వంచక. నమస్తే దోస్తులు, వెల్కమ్ టు ధూమ్ధామ్ ఫ్యామిలీ. ఈ రోజు మనం వచ్చేసి ఎక్కడికి వచ్చినావురా? ఇలా భీమన్నోళ్ళు హోమ్ టూర్ ఎత్తున్నాం. లంబడిపల్లిలో భీమన్నలో హోమ్ టూర్ చేయడానికి వచ్చినాం. చాలా మంది అయితే భీమన్న హోమ్ టూర్ అని కామెంట్ పెట్టిర్రు. లంబడిపల్లి ఊరు ఎంట్రెన్స్ కాగానే గ్రామ పంచాయతీ వెనుకనే భీమన్నోళ్ళ ఇల్లు ఉంటుంది. భీమన్నోళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది, భీమన్నోళ్ళ ఫ్యామిలీ ఏంది, భీమన్నోళ్ళ సిచ్యువేషన్స్ ఏంటి అన్నీ మీకు చూపెడదాం అనుకుంటున్నా. చాలామంది అయితే మన భీమన్నకు వాళ్ళ కొడుకు బిడ్డ పుట్టినప్పుడు హాస్పిటల్ ఉన్నప్పుడు చాలామంది చాలా హెల్ప్ చేశారు. ప్రతి ఒక్కరికైతే చాలా చాలా థ్యాంక్స్. భీమన్నలో హోమ్ టూర్ చూపెట్టడానికి అయితే మన ధూమ్ధామ్ ఫ్యామిలీ తోటి అయితే భీమన్నోళ్ళ ఇంటికి పోతున్నాం. ఏమంటారా? పోదాంబా. చూస్తారు కదా ఫ్రెండ్స్, భీమన్నోళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది, భీమన్నోళ్ళ సిచ్యువేషన్స్ ఏంటి, భీమన్న అన్ని మీకు చూపెడదాం అనుకుంటున్నాం. చలో పా. ఫ్రెండ్స్, మనమైతే ఇవాళ భీమన్నది హోమ్ టూర్ ఏదైనా వచ్చినాం. భీమన్న ధూమ్ధామ్ ఛానల్ ఏబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందో, ధూమ్ధామ్ ఛానల్కి వచ్చిన తర్వాత భీమన్న లైఫ్ ఎలా ఉన్నదో భీమన్న త్వర చెప్తాడు. భీమన్న చెప్పే నువ్వే ఇక, ఎందుకంటే చాలామంది నేను కాదు అడిగేది, నీ ఫ్యాన్స్ నీ యాక్టింగ్ ఇష్టం ఉన్న చాలామంది కామెంట్ పెడుతున్నారు మన ధూమ్ధామ్ ఛానల్కి. భీమన్న హోమ్ టూర్ ఇది, భీమన్న లైఫ్ ఎలా ఉంటుందో చెప్పమంటారు. అలా కోసం చెప్పు నువ్వు. నేను దుమ్దం ఛానల్ కాబట్టి కమ్సకం ఒక 6 సంవత్సరాలు అవుతుంది అన్న. కానీ అంతకన్నా ముందు వ్యవసాయం చేసుకున్నాను బాగా, అంటే అప్పుడు తెలియదు. ఇక ఇప్పుడు కొంచెం దుమ్దం ఛానల్కి వచ్చింది కొంచెం, ఇక నాకు కొన్ని డబ్బులు కూడా వచ్చినాయి. గుర్తుపడతారు, ఏడికైనా గుర్తుపడతారు, ఫోటోలు దిగుతారు, మాట్లాడతారు, బాగా చేస్తారు. వ్యవసాయం చేస్తున్నా కానీ షూటింగ్ చేసుకుంటా అంటే వ్యవసాయం చేసుకుంటున్నా, అట్లేం లేదు. షూటింగ్ చేసుకుంటా వ్యవసాయం చేస్తాను చేస్తున్నా. భీమన్న అయితే షూటింగ్ చేసుకుంటే వ్యవసాయం చేస్తుండు. ఊర్లోనైతే మంచిగా షూటింగ్ చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ ప్రతి ఒక్కరు నవ్విస్తుండు, ప్రతి ఒక్కరికి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుండు. భీమన్న హోమ్ టూర్ చేద్దాం. భీమన్నలో ఒకసారి ఫ్యామిలీ గురించి చెప్పే అన్న. బాగా రోజులకు నాకు కానిపోయింది, 2 పుట్టారు, పాప బాబు పుట్టిండు. కానీ బాబు బతకలేదు, చనిపోయిండు. అని బాగా ఖర్చులు అయినాయి. కానీ దేవుని దాని మాత్రం ఇప్పుడైతే పాప అయితే మంచిగా బతికింది. చూసుకుంటాను. భీమన్నల బిడ్డ పేరు ఏం పేరే? ఆద్విక. ఫ్రెండ్స్, భీమన్నల బిడ్డ పేరు ఆద్విక. ఇగో హాయ్ చెప్పు నాన్న అందరికి. ఇగో మంచి సింగరా? కావాలి పాటలు పాడుతుందా? పాడిపిస్తే సింగర్ చేపిస్తా. భీమన్న మీ ఇల్లు ఎట్లుండే మొత్తం చూపెడుతుపా బిడ్డ ఒకసారి నేను ఎత్తుకుంటా. దోస్తులు, భీమన్నోళ్ళ ఇల్లు ఎన్ని రూములు ఉన్నాయి, భీమన్నోళ్ళ ఏంటనేది భీమన్న చూపెడతాడట. మాతో పాటు మీరు కూడా చూస్తున్నారు. ఇదైతే మన దేవుని రూము, ఇంకో పూజ రూమ్, అన్ని అన్నట్టు ఇల్లే ఉంటాయి. మన గద్దె ఉంది, దేవుని గద్దె, మల్లన్న గద్దె, పీట అన్నీ ఉన్నాయిరా, అన్నీ ఉన్నాయి. ఓకే చూసిరుగా దోస్తులు, మా పూజ రూమ్ అయితే చూపెట్టినా. ఇప్పుడు అయితే మనకు కిచెన్ రూమ్ కూడా చూపెడతారా. ఇగో ఇది మా కిచెన్ రూమ్. కిచెన్ రూమ్లో ఏమి ఉన్నాయి అంటే, ఇగో కూర ఆడుకుండా ఉన్నది,
దేవుని ఫోటో ఉన్నది, లక్ష్మీదేవి ఫోటో ఉన్నది, నరసింహస్వామి ఫోటో ఉన్నది. సరేనా? చూసిరుగా దోస్తులు, ఇగో ఫ్రిడ్జ్ కూడా ఉన్నది. మొన్ననే 18,000 తెచ్చుకున్నా, 18,000 పెట్టి ఇంకో కిచెన్లో అన్ని బౌళ్ళు, ఉప్పులు, పప్పులు, పసుపు అన్ని తీరులో ఇన్న సెట్ చేసుకున్నాం. ఇక్కడ వంట వండుకోవచ్చు మంచిగా. చూద్దరుగా ఇక్కడ వంట. ఇంకో చిన్న ఉంది. అదే చిన్నగా ఉండాలని చిన్నగా చేయించిన మంచిగా వంట అంటాను గెలుకుటానికి. ఇంకో చూసిరా దోస్తులు, ఇక్కడ చెంకు చేతులు కడుక్కోవడానికి బీద ట్యాంకులకి వెళ్ళి నీళ్ళు ఇటుకు వస్తాయి. ఇంకా కూడా రారే పిల్లలు చూపెడతారా? ఇంకా మా హాలు, మా బెడ్రూమ్ అన్నీ చూపెడతారా? అరే రారా, ఇగో మా డబల్ బెడ్రూమ్ చూపెడతారా? ఇగో ఇంకో ఇదే బెడ్రూమ్. మంచిగా కట్టినావు. అరే ఈ పరద ఎందుకంటే తెలిసేనా, మన బట్టలకు దుమ్ము ఆరకుండా. ఇగో ఇది, ఇగో దుమ్ము ఆరకుండా మన బట్టలు మంచిగా ఉంది. ఇది మన బట్టలు దుమ్ము ఆరకుండా. మన కబోర్డ్ వరకు పని లేకుండా ఇది కట్టినావు. అంతే మరి, ఏం చేద్దాము, లేచుకోవాలి నాకు నువ్వు. అంతే కానీ అందులో మా బాబు, మా అమ్మ, మా మామ. మీ బాపు, మా అమ్మ, మా బాబు, మా మామ. అయ్యో బియోనుల బాబు అల్వా నర్సే, బియోనుల అమ్మ అల్వా మాధవ, అటల మామ మామ, తొట్ల లక్ష్మయ్య, తొట్ల లక్ష్మయ్య. మన బాబు పులి లెక్క ఉన్నాడు కానీ పులి లేకుండా పోతే పిల్లి లేకుండా అనే ఇక అలవలు అంటేనే పులి కానీ అంటే పులి. ఇంకో ఫ్రిడ్జ్, ఫ్రిడ్జ్, సారీ ఫ్రిడ్జ్ అదిగో. ఫ్రిడ్జా అన్న అత్తారు పెట్టు అది అత్తగారు పెట్టరు కానీ డోర్లను వేనేదమ్మా, ఏం చేయాలి? మళ్ళీ ఏముండే మళ్ళీ ఏమాట చెప్తుందా ఇంకా? సరే తంగలు అవడగొడతాయి. మన అడ్లు పోసుకుంటానికి అడ్లు అరే నేర్పుకోవడానికి కొత్త తట్లు మొన్న కొన్నారు రెండు. ఇది నీ కట్నానికి వచ్చిన బ్యాగా? ఇదా? నేను దుబాయ్ మస్కట్కి వెళ్ళి తెచ్చుకున్నది. సౌదీ. నువ్వు సౌదీ కూడా పోయినావా? నీ ఖత్తర్వేనా? ఖత్తర్ ఎన్ని ఏళ్ళు ఉన్నావు? ఖత్తర్లో దాదాపు ఒక 4 సంవత్సరాలు. అక్కడ ఏం పని చేసినా ఖత్తర్లో? లేబర్ లేబర్ కానీ ప్లాంట్ అంటే మన ఆస్ఫాల్ట్ డంబర్ రోడ్ వేరా, దాంట్లో పని చేసి లోడింగ్ వేసి. అడిగి వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ధూమ్ధామ్ ఛానల్కి వచ్చినా? అక్కడికి వచ్చినాక సంవత్సరం అర్థంకే ధూమ్ధామ్ ఛానల్కి ఇప్పుడు దుందసాలకు వచ్చి దగ్గర 5 సంవత్సరాలకి ఎక్కువ అవుతుంది. 5 సంవత్సరాలకి ఎక్కువ 6 సంవత్సరాలు దగ్గర మన భీమన్న ఖత్తర్లో అక్కడ లేబర్ పని చేసి అక్కడ 6 సంవత్సరాలు కట్టపడి మళ్ళీ ఉన్నూరుకి వచ్చి ధూమ్ధామ్ ఛానల్ అయితే యాక్టింగ్ చేసి ఇప్పుడు మంచి ఒక పొజిషన్ ఉన్నాడు. ఎవరేని అనుకున్నా నువ్వుండే రాజాన రాజు నువ్వే బంటు నువ్వే. మీరు ఎంతమంది అన్నదమ్ములే? మీ ముగ్గురు అన్నదమ్ములు మేము. అన్న ఇప్పుడు మీ అమ్మాయి ఎప్పుడు చనిపోయింది? మా అమ్మకును మా డాడీకి 3 సంవత్సరాలు తేడా ఉంది. ఫస్ట్ ఇలా డాడీ అనిపోయిండు, ఫస్ట్ మా బాబు చనిపోయింది, దాని తర్వాత మా అమ్మ చనిపోయింది. ఇలా అమ్మ అనిపోయింది. అంటే నువ్వు అప్పుడు ఏడున్నావు? అప్పుడు ఇన్నే ఉన్నా మా అమ్మ ఇలా చనిపోయింది. డాడీ అనిపోయినప్పుడు దుబాయ్ ఖత్తర్లో ఉన్నాడు. అంతే దుబాయ్ ఖత్తర్ కత్తలు మా డాడీ చనిపోయి కత్తలో ఉన్నా. అక్కడికి వచ్చిండు. ఈ ఆంజల్ వచ్చారు ఉండు అన్న, డెడ్ బాడీని అట్లే ఉంచారు అన్న, ఉంచిర్రు. వచ్చినాక దానం చేసిన అయిపోయింది. ఇంక మళ్ళీ మా డాడీ చనిపోయినాక అన్నీ అయిపోయినాక వెళ్ళిపోయినా మళ్ళీ పోయి మళ్ళీ ఒక సంవత్సరం అర్థం ఉన్నా ఇంటికి వచ్చేసిన ఇక ఉండాలి. భీమన్న నువ్వు 6 సంవత్సరాలు అక్కడ పని చేసినట్టున్నావు. ధూమ్ధామ్ ఛానల్కి వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది. మరి ధూమ్ధామ్ ఛానల్ ఇంక ఎన్ని సంవత్సరాలు పని చేస్తావు? ధూమ్ధామ్ ఛానల్ ఇక లైఫ్ లాంగ్ చేస్తా, వాళ్ళ అద్దన దాకా చేస్తా. లైఫ్ లాంగ్. చూసిరా దోస్తులు, అంతే. భీమన్న అయితే ధూమ్ధామ్ ఛానల్ లైఫ్ లాంగ్ చేస్తా అంటాడు. ఇలా ఒక పని పట్టుకొని నిజాయితీగా ఉంటే ఆ లైఫ్ ఎప్పటికైనా సెట్ అయితే వాళ్ళు అనుకున్న కోరిక అనుకున్న రేంజ్కి వెళ్తారు. భీమా అయితే ఇప్పటికైతే మంచి సంతోషం ఉంది. కానీ 6 ఏళ్ళు అక్కడ పని చేసి ధూమ్ధామ్ ఛానల్ ఎన్ని ఏళ్ళు పని చేస్తామంటే లైఫ్ లాంగ్ చేస్తా అంటాడు. ఇలాంటి గట్టి పట్టుదల ఉన్న వాళ్ళు అయితే నీ అమ్మ ఈ ధూమ్ధామ్ ఛానల్లో ఒక లెవెల్కి వెళ్ళిపోవచ్చు. నమ్ముకున్న వాళ్ళు ఏ రేంజ్కైనా ధూమ్ధామ్ ఛానల్ పట్టుకొని పోతుంది. ఇప్పుడు కానీ అప్పుడు కూడా అన్న ఫస్ట్ నేను ధూమ్ధామ్ ఛానల్ రాజు కూడా అంటే రాజు కూడా మా తమ్ముడే, దూరపడు కాదు, ఆయనతోటి కూడా అన్న నువ్వు యాక్టింగ్ చేస్తా అంటే నేను అన్నగంటే నేను చదువుకోలే తమ్మ అంటే నువ్వు చదువుకున్న అవసరం లేదు, నేను నేర్పుతావు, నేను యాక్టింగ్ చేయ నువ్వు అని అన్నాడు. కానీ అన్నందుకు మాత్రం పేనా, కానీ యాక్టింగ్ చేసిన కూడా సపోర్ట్ అడుగుతా. మీరు ధూమ్ధామ్ ఛానల్ రాకముందు యాక్టింగ్ నీకు వచ్చా లేకపోతే మొత్తం రాజే ప్రతి ఒక్కటి చెప్పిండా? ఫస్ట్ లో నాకు రాజు కొన్ని చెప్పిండు, అన్న గిట్లుంటే అని చెప్పిన తర్వాత దాన్ని బట్టి నేను డైలాగులు చెప్పుకుంటా ప్రాక్టీస్ చేసుకుని నేర్చుకొని చెప్పేసిన. అయితే నీ పానం పోయే వరకు ధూమ్ధామ్ ఛానల్కి వెళ్ళి ఓనంటావు? పోను. చూసిరా దోస్తులు, అద్దన దాకా పోను, వాళ్ళు పొమ్మన్న దాకా పోను. ఒకవేళ పోవాలా నాకు ఏమన్నా ఇబ్బంది ఏమన్నా అంటే నేను డైరెక్ట్ రాజుని అడుగుతాను. రాజుని అడిగితే ఏమి ఇబ్బంది అయినా. చూసి కదా భీమన్న అయితే ఒకటే పట్టుతోటి నేను
నమ్ముకున్న వాళ్ళకు నమ్మక ద్రోహం చెయ్య, నాకు అన్నం పెట్టింది ధూమ్ధామ్ ఛానల్, అన్నం పెట్టిన కానీ నేను ఉంటానంటుండు. అలాంటి వ్యక్తులు దొరకడు చాలా కష్టం ఇదేళ్ళు. కానీ మనకు భీమన్ అయితే ఒకటే మాట మీద ఉన్నాడు. భీమన్ అయితే కంపల్సరీ ధూమ్ధామ్ ఛానల్ 80% వదిలిపెట్టుకోను, నాకు అన్నం పెట్టింది ఇక్కడనే. అయితే ధూమ్ధామ్ ఛానల్కి వచ్చినాక ఇల్లు కట్టినావా లేకుంటే తర్వాత కట్టినావా? దుమ్దమ్ ఛానల్ అప్పటికే చేయబట్టి ఒక 6 నెలలే, తర్వాత ఇల్లు 6 నెలల 6 నెలల తర్వాత ఇల్లు కట్టినావు. స్టార్ట్ చేసుకున్నాం. అంటే అక్కడ కొంచెం పైసలు ధూమ్ధామ్ దర్శన పైసలతోటి నువ్వైతే ఇల్లు కట్టినావు అంతేనా? చూసారు కదా ఫ్రెండ్స్, మన భీమన్ అయితే ఒకటి కిచెన్ అయిపోయింది, బెడ్రూమ్ అయిపోయింది, మన దేవుని రూమ్ అయిపోయింది. నెక్స్ట్ ఇల్లు చూద్దాం. చూద్దామా? ఇంకో బెడ్రూమ్. అవునే భీమన్న దుబాయ్లా ఎట్లా ఎంజాయ్ మంచిగా ఉండునా? అంటే తాగుడు బిగుడు ఉంటుందా? ఎట్లుంటుంది తాగుడు అంటే అన్నయ్య మనం పోవాలంటే మనకి ఇక్కడి 1000 రూపాయలు పెడితే అక్కడ ఫుల్ బాటలు వస్తాయి. కాకపోతే తాగినవా తాగుడు పెద్ద ముచ్చటే కాదు, అందులో కేంపులో కోవడానికి ఇబ్బంది అయితే దొరకబడతారు. సెక్యూరిటీ గార్డ్ దొరకబట్టినాడుకో 4 రోజులు చాలా కట్. ఇక చూడండి, ఇది మాది ఇంకో బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇదే ఇదే బెడ్రూమ్ ఇంకోటి. అంటే అది వాడుతున్నా కాబట్టి ఇది వాడాలి అట్లా. ఇదే టీవీ ఉండగా టీవీ కూడా ఖరాబ్ అయింది, ఎందుకంటే టీవీ తెచ్చుకుంటే కానీ ఖరాబ్ అయింది. ఎందుకంటే దోస్తులు ఏం లేదు, నేను పెళ్లి కాకముందు ఫస్ట్ దుబాయ్లో పోయినప్పుడు తెచ్చుకున్నా, దుబాయ్ పోయినప్పుడు తెచ్చుకున్నా నేను. కానీ ఇక వాడుతుంది, ఎందుకంటే ఇక ఖరాబ్ అయింది. ఇలా ట్యూబ్ పోయిందట, ట్యూబ్ పోయిందట. దానికి ట్యూబ్ వేయాలంటే కమ్సకం ఒక 1800 దాకా అవుతాయి అట. అందుకొరకు కొత్త టీవీ కొనోటి అందుకని పక్కన పారి ఇక చూపెడతా. పారి వాళ్ళు మా బామారి కొడుకు, అల్లుడు. మా బామారి ఒక్కడు కనుక 2 కొడుకులకి లేరు. మా భార్య ఒక్కతును, మా బామ్మడి ఒక్కడు, ఇద్దరు. టేకు ఒక గిది రెడీమేడ్ ప్లాస్టిక్ దా. ఇది మా హాలు, ఇది హాలా? ఇదే మొత్తం డీజే బాక్స్ కూడా తెచ్చుకున్నా. మంచి ఎప్పుడన్నా బాక్స్ పెట్టుకోవాలంటే కూడా అది కూడా తెచ్చుకున్నా. రాదు ఇక చూపెడతారా? ఇక బంగ్లా ఎక్కడానికి మెట్లు మళ్ళీ అది మొత్తం ఆర్చి తర్వాత ఈ తలుపులకు అవి ఇట్లా కన్నిట్లా కలిసి మొత్తం ఎంత అంటే 4,10,000 తీసుకున్నారు. 4,10,000 తీసుకున్నారు మొత్తం ఆయన. ఇక ఒక గైడ్ లేవు, ఇట్లా కావాలంటే ఇంకెక్కువ అడిగాను. డిజైన్ కూడా మంచిగా పెట్టించినావు, పెట్టించిన లెవెల్ డిజైన్ పెట్టించినావు. ఇక్కడ దుర్గమ్మ తల్లి, ఈ దుర్గమ్మ తల్లి, ఈ దుర్గమ్మ తల్లి. ఓకే, నీకుందా? మాకు దుర్గమ్మ తల్లి ఉన్నది. నా దోస్తులు చూడరు. సరే అటు చూద్దాంపా, అటు చెట్లు అవన్నీ ఉన్నాయి. గజపడతారా? అది మా బాత్రూమ్లు, అటు బాత్రూమ్లు ఉన్నాయి. మంచిగా ఓపెన్ ప్లేస్ అయితే మంచిగా ఉన్నది. చెట్లు కూడా పెట్టిన మంచిగా కాయగూర చెట్లు. ఖరాబ్ సెట్ పెట్టిన కోతి ఎత్తుకుపోయింది, కోతి ఎత్తుకుపోయింది, ఇంత వడ్డం కాంతి కోతి ఎత్తుకుపోయింది. ఇదే చూసారు కదా, భీమవరంలో అయితే హోమ్ టూర్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్. బయట అయితే మంచిగా ఇంటికాడనే కూరగాయలు పెట్టుకుంటాను అనుకోని మంచిగా. ఇగో ఇది మళ్ళీ సెట్, ఇగో ఇది మళ్ళీ సెట్, ఇది మళ్ళీ సెట్, అది మళ్ళీ సెట్. ముందు అయితే మంచి ఓపెన్ గ్రౌండ్ ఉన్నది. సరే, మన భీమవరంలో మీ పాత ఇల్లు ఉన్నదండి. ఈ రూమ్ కూడా అదే, ఈ రూమ్ మనదే, ఈ రూమ్ కూడా నాదే. అది మీదేనా? ఈ రూమ్ కూడా. ఎందుకంటే ఈ రూమ్ ఎందుకంటే మనకు అక్కడికి వెళ్ళి ఈది పోటు వాడకుండా మనకు ఇంజనీర్ ప్లానింగ్ ఇచ్చాడు. వీధి పోటు వాడద్దా? వీధి పోటు వాడద్దు ఇల్లుకు అట్లా. ఓహో, ఇది వీధి పోటు, దీన్ని వాడి ఈ ఇంటికి వాడదు. ఇక పడద్ది. ఒక పాతిలు కూడా ఉంది. చూపెడతావారు చూసిరు అయ్యో మా పాతిల్లు ఇది. ఫస్ట్ నాకు పెళ్ళి అయినాక ఇల్లునే ఉన్నాం. దాదాపు ఎన్ని రోజులు అంటే ఒక 16-18 సంవత్సరాల దాకా ఉన్నాం. ఇల్లు ఉన్నాం. ఇల్లు ఉన్నాక మీకు ఇక కాన్పైదలు ఏం చేసినాం అంటే ఇక ఇల్లు కట్టుకుంటా అవుతా అన్నారు. ఇల్లు కట్టుకున్నా, అయినా కాలే, అయినా కష్టపడ్డా. లాస్ట్కి వస్తే హాస్పిటల్కి అయినా. ఇంకో ఈ పాత్రలు కూడా, ఇక డ్రాము, బాత్రూమ్ అన్నీ ఉన్నాయి. ఇల్లు మొత్తం 6 గుంటలు ఉంటాయి. 6 గుంటలకు పైన ఉంటాయి. ఇంకా 6 గుంటల చెప్పే మొత్తం 6 గుంటల కంటే పైన ఉంటుంది. చూసింది కాదు ఇప్పుడు మొత్తం చూసే. మా అన్న కొడుకేనా? దోస్తులు చూసిరు కదా, కర్ణాకర్ అయితే భీమన్ అన్న కొడుకు అవుతాడట. భీమన్ వాళ్ళది పాత ఇల్లు చూసినాం, కొత్త ఇల్లు చూసినాం. అయితే ఒకసారి అయితే ఇక భీమన్న వదినతోటి మీ ఫ్యామిలీ ఏంది, మీ సిచ్యువేషన్స్ ఏంది, కొన్ని హాస్పిటల్ జరిగిందని తెలిసినాయి మధ్యలో. అదేందో సరే మన జనాలు కూడా నోటి ద్వారా చెప్తే వాళ్ళకు కూడా ఒకసారి తెలుస్తుంది. సరేనా? సరే దోస్తులు పదండి. పాత రేకులు
ఫ్రెండ్స్ చూసిరు కదా, ఇప్పుడైతే నేను ఎట్లా ఉన్నా, ఎట్లా బతుకుతా అన్నది మొత్తం చూపెట్టినా. నా పాతిల్లు కొత్తిల్లు ఎట్లా కష్టపడి కట్టుకున్నా అన్నది మొత్తం చూపెట్టినా. ఇప్పుడైతే మా భార్య పేరు వచ్చి గంగలక్ష్మి, నా బిడ్డ పేరు అయితే ఆద్విక. కానీ నాకు పెళ్ళి 18 సంవత్సరాలు అయింది. 18 సంవత్సరాలు తిరగని హాస్పిటల్ లేదు, తిరగని దవాఖాన లేదు. ఈడికంటే ఆడికంటే బాగా కష్టపడ్డా పిల్లల కొరకు. ఇప్పుడైతే నాకు దేవుని దాన 2 పిల్లలు పుడితే 2 పిల్లలకి వెళ్ళి బాబు చనిపోయిండు, బతకలేదు. కానీ ఈ బాధ కూడా ఎవరికి రావద్దు, నాకు వచ్చిన బాధ. ఎందుకంటే మేము ఇంచెల్లి హైదరాబాద్ పోయాను. హైదరాబాద్లో ఒక 15 రోజులు. దాంట్లో పోతే ఆమె అన్నది అంటే ఏమైందంటే రక్త కణాలు తక్కువ అయినాయి, ఒక పాప ఎరుగుతలేదు, అయిపోయిందని చెప్పిర్రు. చెప్పినాక సరే మేడం అని చెప్పినాం. సరే ఎట్లా మేడం అంటే సరే బెడ్డుకుంటున్నాను అన్నది. బెడ్డుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ ఏమన్నది అంటే దాదాపు మీరు ఏం ఉండాలి 20 రోజుల దాకా అన్నది. 7 నెలలు పడ్డాక డెలివరీ చేస్తా అన్నది. ఎట్లా మేడం అంటే లేదు, ఎందుకంటే నేను గ్యారంటీ అని అన్నది. మరి ఎట్లా మరి మేడం ఎన్ని ఖర్చు అవుతాయంటే దాదాపు ఆమె చెప్పింది అంటే నాకు 50 లక్షలు బిల్ అవుతా అని చెప్పింది. ఓన్లీ డెలివరీకి 50 లక్షలు బిల్ అవుతుంది. పాపలు తీసి కాసులలో వేయాలి. పాప గ్యారెంటీ లేదు, తల్లి గ్యారెంటీ లేదు, పిల్ల గ్యారెంటీ లేదు, తల్లి గ్యారెంటీ లేదు అని చెప్పింది. ఎట్లా నేను చేసిన మరి ఎట్లా అని బాగా ఏడ్చిన, బాగా అంటే బాగా ఇబ్బంది పడ్డా. ఆ తర్వాత మా దుమ్దం ఛానళ్ళకు ఫోన్ చేసి చెప్పిన, ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. బాధపడకన్నా ఏం కదని ఫోన్ చేసి ఇటు సంగతి చెప్పినాక వాళ్ళు వచ్చిర్రు. అన్న ఎందుకు బాధపడతావు, కన్మల్ రా అన్నాం. కన్మల్ రా, 1 హాస్పిటల్ ఉన్నది, మహేష్ డాక్టర్, మరిపల్లి మహేష్ డాక్టర్ అన్నాడు. ఫోన్ చేసి తెలుసుకొని రమ్మన్నాడు. కానీ ఇక్కడికి వచ్చినాక అన్న దగ్గరికి కలిసిన, దండం పెట్టి ఏడ్చిన. ఎడితే తమ్మి ఏడక అన్నాడు. నీకు అక్కడ గ్యారంటీ లేదా, ఇక్కడ తల్లి పిల్లతో సహా నీ డెలివరీకి ఒక చేసి నీకు చేతులు పెడతా అని చెప్పిండు. సరే అన్న కాళ్ళు ఏమంటే మా భార్య కూడా పడ్డది. ఆ తర్వాత చేసి డెలివరీ చేసి తెల్లారి చేసి ఇక్కడికి వచ్చినాక ఎన్ని రోజులకు అయింది? ఇక్కడికి వచ్చినాక తెల్లారి మీరు హాస్పిటల్ ఎన్నెళ్ళప్పుడు పాప బాబు అది నేను కడుపుతున్నప్పుడు ఎన్నెళ్ళప్పుడు వేరే దానికి 8 నెలలు చేసి. ఎందుకంటే మా భార్యకు 20 రోజులు మా భార్యకు రక్త కణాలు తక్కువ అయినాయి, ఇంకోటి బీపీ ఎక్కువ అయింది. ఇట్లా ఉండద్దు, ఇట్లుంటే పాపలు ఎరుగరా అన్నాక సరే ఎట్లా మేడం అని అంటే డెలివరీ చేసారు. డెలివరీ చేసినాక అమ్మాయి సార్ అండి, సార్ ఎట్లా అంటే సరే ఏం కాదు మేమన్నా బాధపడక ఏడకు, నువ్వు అంతగానో కష్టపడక ఏడకు, నేను నీ భార్యను నీ బిడ్డను నీ 2 పిల్లలు నీ భార్యను దక్కిస్తా, నీ చేతిలో పెడతా. గ్యారంటీ ఇచ్చిండు. గ్యారంటీ ఇవ్వలే హాస్పిటల్ మహేష్ అన్న గ్యారంటీ ఇచ్చిన, బాబుకి తల్లికి ఏం కాకుండా మంచి చూసుకుంటాం గ్యారంటీ ఇచ్చిండు. అంటే గ్యారంటీ ఇచ్చినాక వచ్చిన గ్యారంటీ ఇచ్చినాక నచ్చిన హైదరాబాద్ నుంచి కన్మారి సీదా కారు మాట్లాడుకుని వచ్చిన. ఆడ 20 రోజులు తర్వాత ఇక్కడికి వచ్చి ఉన్న వాళ్ళు ఆడికి వచ్చిన వాళ్ళ తర్వాత ఏమన్నాడు అంటే మేసారు డెలివరీ తెల్లారి బ్లడ్ ఎక్కించరు. ఇంట్లో మళ్ళీ మా దుమ్దం ఛానళ్ళు కూడా మా చిన్ను, మా కరుణాకర్, మా కుమార్, మా టీమ్ మా దుమ్దం టీం మొత్తం మాకు హెల్ప్ చేసారు. ఆగిన శ్వాసలో ఆశయముంది, ఒకళ్ళు బ్లడ్ ఇచ్చారు, ఒకళ్ళు అది అన్ని తీర్లు ఇచ్చారు. దగ్గరుండి కూడా బాగా అంటే బాగా చూసుకున్నారు. అప్పుడు బాబు ఎంత పుట్టిండు, పాప ఎంత కేజీ పుట్టింది? పాపను కొద్దిగా తక్కువ కానీ కేజీ పుట్టింది. బాబు 600 గ్రాములు పుట్టిండు. బాబు 600 గ్రాములు పుట్టిండు. అదే మన సబ్స్క్రైబ్ కూడా అప్పుడు మీకు కొంచెం సిచ్యువేషన్ మంచిగా లేదు, మనకు పైసలకు ప్రాబ్లం అవుతుంది అంటే అది కూడా పెట్టిర్రు, మన వాళ్ళు కూడా హెల్ప్ చేసిరని తెలిసింది. అది కూడా పాపం నాకు, ఎందుకంటే ఇట్లా ఛానల్ పెట్టినాక ఇట్లా సంగతి తెచ్చినాక ఎవరైనా కానీ తెలియకుండా ఛాలెంజర్ అని వాళ్ళ స్టేటస్ పెట్టినాం, ఫోన్లలో స్టేటస్ పెడితే డబ్బులు కూడా కొట్టిరు కొంతమంది, అలా తోసినంత కొట్టిరు. కానీ వాళ్ళకు మాత్రం నేను ఎప్పటికైనా రూమాడు ఉన్నా.
చాలా అంటే చాలా థ్యాంక్ యూ. వాళ్ళు కొట్టినందుకు నాకు బాగా అంటే బాగా హెల్ప్ చేసి పిల్లల్ని హాస్పిటల్ పట్టుకపోయారు మా ఇలా డెలివరీ చేసినాక ఫ్లోరెస్ట్ అన్న హాస్పిటల్ పంపించారు. ఫ్లోరెస్ట్ లోరెస్ట్ హాస్పిటల్ మహేష్ అది కూడా మహేష్ డాక్టర్ మాట్లాడి హెల్ప్ చేసినట్టు బాగా అంటే బాగా సాయం చేసిండు. కానీ జన్మన మర్చిపోను ఆయన బాగా అంటే బాగా సాయం చేసిండు. అస్సలు అన్న నువ్వు అస్సలు ఏడకు, నీ పిల్లలు కూడా డెలివరీ చేసినాయి కదా, నీకు మళ్ళీ పిల్లల హాస్పిటల్ కూడా నేను మాట్లాడి ఉంచే బాధ్యత నాదని మహేష్ సార్ నాకు బాగా అంటే బాగా సపోర్ట్ చేసిండు. కానీ మర్చిపోవద్దు. అట్లనే మా ధూమ్ధామ్ ఛానల్లో కూడా నాకు ఒక టీం లెక్కనే దగ్గరుండి కూడా మరి ఏదంటే ఒక్క నిమిషం కూడా ఉండకుండా ఒకరు పోతే ఒకరు ఉన్నారు నాకు ఎమ్మడి బాగా సాయం చేశారు. బాబుకు ఏమైంది మళ్ళీ బాబు చనిపోయాడు అని చెప్పారు. 2 రోజుల తర్వాత బాబు చనిపోయాడు. బాబు కొంచెం 2 నెలల పైన బతికిండు. అంటే హాస్పిటల్ మరి నువ్వు ఇక్కడ హాస్పిటల్ ఉంటురా? నేను హాస్పిటల్ ఉన్నా. మా భార్యను వన్ హాస్పిటలే. మీ పిల్లలు పట్టుకొని నేను పులరేస్ట్ అన్న హాస్పిటల్ అని ఉన్నా. పిల్లలు తినుడు అంతా అక్కడనేనా? తినుడు బిన్న అంత అక్కడనే. ఆ తర్వాత కొన్ని రోజులు తిన్నాం. ఆ తర్వాత మాకు ధూమ్ధామ్ ఛానల్ మా ధూమ్ధామ్ ఛానల్ మా టీం వాళ్ళు అంతా తీసుకొచ్చి నాకు అన్నం అది ఒకటి అటు మా భార్య దారుకోడు ఇటు నా దారుకొచ్చుడు. ఒక దాదాపు అయినా ఒక 20-25 రోజులకు వాళ్ళు కూడా మా ఎంబడే ఉన్నారు. బాగా అంటే బాగా హెల్ప్ చేశారు. అట్లనేం లేదు. ఇలా మరిపల్లి మోహన్ అన్న డాక్టరు ఆయన సార్ మాత్రం మాకు బాగా అంటే బాగా హెల్ప్. కానీ ఆ డాక్టర్ ఇట్లా మాకు దొరకకపోతే ఇక మాకు ఏ పరిస్థితి పైసలు ఎంత అవును అక్కడ 50 లక్షలు అన్నది ఇక్కడ తక్కువ చేసినట్టు అక్కడికి ఇక్కడికి బాగా తక్కువ అయింది. బాగా అంటే బాగా వన్ హాస్పిటల్ మహేష్ అన్న మాత్రం మస్తు సపోర్ట్ చేసిండు లెక్క ప్రకారం. నాకు దాదాపు ఒక 10% తీసుకున్నాడు అంతే. అయితే దోస్తులు మేము ఏ హాస్పిటల్ ప్రమోషన్ చేస్తలేము. మాకు ఏంటంటే హెల్ప్ చేసిండు మహేష్ అన్న, చాలా హెల్ప్ చేసిండట. రియల్ చెప్తుంటే నేను కూడా హాస్పిటల్కి అయినా నేను కూడా చూసిన. భీమన్నకు 18 సంవత్సరాల తర్వాత ఆ దేవుని దయ వల్ల బిడ్డనైతే మంచిగా ఉన్నది. కొడుకు అయితే 2 నెలలు కష్టపడి చూసుకుని క్లాసులలో ఉన్నా కూడా కొడుకు బతకలే. బరకతి బిడ్డనే ఇచ్చి. అయితే ఫస్ట్ బాబు వెయిట్ పెరిగిండు. పెరిగిన తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఏమైంది కూడా అడిగినాం. అంటే మంచిగా ఉన్నాడు కానీ ఇన్ఫెక్షన్ అయింది అది అన్నారు. ఈ సెడల్లోనే చనిపోయింది బాబు చనిపోయింది కానీ మంచిగా చనిపోయింది. బాగా ఏడిచిన నిన్న నవ్విన నవ్వులా వెనుక ఇంత దుఃఖముందా నయవంచక. మా భార్య కూడా తెలియదు. నేను ఇంటికి వచ్చినాక తెలిసినాక ఏడ్చింది. తెలియదు. అంటే పాపను ఫస్ట్ ఒక కేజీ అయినాక పంపించాను అన్నట్టు ఇంటికి డాక్టర్. ఇప్పుడు ఎందుకంటే పాప ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు పాపకి ఎన్ని నెలలు? పాపకు ఇప్పుడు 6 months 6 నెలలు. 6 నెలలే కాదు. ఇప్పుడు మంచిగా ఇంటికి ఒక లక్ష్మి వచ్చింది. ఇప్పుడు సంతోషమేనా? ఇప్పుడు సంతోషమేనా? అంటే ఇప్పుడు బాబు ఎంత వెయిట్ ఉన్నప్పుడే అనిపోయింది? బాబు 780 గ్రాములకు వచ్చినాక చనిపోయాడు. అంటే ఫస్ట్ పుట్టినప్పుడు 600 గ్రాములు. పుట్టినప్పుడు 600 గ్రాములు. ఇప్పుడు 700 గ్రాములకు వచ్చినాక బాబు ఏమైందంటే ఇన్ఫెక్షన్ అయిందన్నాడు. పాలు అరగలే అన్నాడు. ఇలాంటి డాక్టర్ ఏం చేసినాడు, మస్తులు చేసినాడు. మంచిగా ఉన్నాను అన్నాడు. ఇట్లా ఎందుకంటే కావాలంటే చూసుకోరండి వాళ్ళు కూడా తీసుకోమని అన్నీ కూడా. కానీ వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేసి రావాల మీద కూడా మనం అవ్వద్దాడు. ఎందుకంటే చనిపోవాలని నవ్వాలి అన్నాడు. కాకపోతే వాళ్ళు చేసే ప్రయత్నం చేసి కానీ అది నాకు దక్కలేక ఇప్పుడు పాప ఎన్ని రోజులు ఉంది హాస్పిటల్లో? పాప నెల, బాబు 2 నెలలు. అంటే బాబు వెయిట్ తక్కువ ఉన్నాడు కాబట్టి ఎక్కువ రోజులు ఉంచారు. బాబు వెయిట్ తక్కువ ఉండట్లా ఎక్కువ ఉంచారు. పాప తొందరగా కోరుకున్నాయి కాబట్టి తొందరగా పంపించారంట. అది కూడా అన్నీ ఉంచుకుంటా రూమ్ తీసుకుని అంటే అది ఉండద్దు ఇంటికి పంపించాలని ఇంటికి పంపించారు. తల్లిని బిడ్డను పంపించారు ఇంటికి. ఇక బాబు నన్ను ఉంచుకున్నారు. ఎప్పుడు 24 hours ఉండాలంటే దాన్ని కూడా ఇప్పుడు మా ధూమ్ధామ్ టీం వాళ్ళు కూడా 2 రోజులకు ఒకసారి 2 రోజులకు ఒకసారి వాళ్ళు కూడా వచ్చి కూడా చూసుకుంటారు. అన్న ఎట్లున్నాయి ఇంకా వాళ్ళు కూడా వచ్చి చూసుకుంటారు. ఏమన్నా పైసలు వచ్చి కానీ ఏమన్నా కానీ ఏదంటే కానీ నువ్వు ఇబ్బంది పడవు చెప్పు. తర్వాత నువ్వు ఏదంటే అది వెళ్ళిపోద్దు. ఎందుకంటే మనోళ్ళు ఇవ్వలే. ఇప్పుడు మీ పిల్లలనే మా పిల్లలనే మా టీం అన్నప్పుడు ఒకటే అని వాళ్ళు ఇప్పుడు. కానీ బయట వాళ్ళు కూడా నాకు కూడా చాలా బాగా మంది ఆన్సర్ ఇచ్చారు. నీ వీడియో చూసిన ప్రతి ఒక్క ఫ్యాన్స్ అయితే భీమన్నకు పైసలు అయితే సపోర్ట్ చేసిర్రు. స్కానర్ పెట్టినాక అందరూ చూసినంత పేమెంట్ కొట్టిన ప్రతి ఒక్కరికి చాలా ఎందుకంటే వాళ్ళు ఇట్లా ఫోన్ చేయాలి అవసరమైతే ఒక్కొక్కరు ఏం చేసారు అంటే ఈ రాంగ్ రైట్ అని కూడా నాకు డైరెక్ట్ కాల్ చేసి కూడా అడిగారు. భీమన్న ఏమైందంటే ఇట్లా సంగతి అని చెప్పినాక అప్పుడు పైసలు కూడా రన్న భీమన్న టెన్షన్ వాడికి బాధపడక అవసరం అది ఇంకా మీకు హెల్ప్ చేస్తాం అని బాగా మంది నా ఫ్యాన్స్ అన్నారు.
ఎక్కడెక్కడలో కొట్టిన పైసలు కణాలు బాగా అంటే బాగా రూమ్ ఆడకూడదు. ఎట్లయితే అట్లా 18 ఏళ్ళకు నీకైతే ఇంట్లో లక్ష్మి అయితే బిడ్డనైతే ఉన్నది. అయింది అయిపోయింది. ఇప్పుడు సంతోషమే కదా. ఇప్పుడు సంతోషం దోస్తులు చూసారు కదా మన భీమన్న హోమ్ టూర్, భీమన్న లైఫ్ స్టైల్. ఎందుకంటే మన భీమన్న డైలాగ్ చెప్తాడు కావచ్చు కానీ మాట్లాడాలా కరెక్ట్ మాట్లాడరాదు. ఏమైనా మిస్టేక్ ఉంటే రియల్లీ సారీ చెప్తున్నాం. అలానే మరొక మన ధూమ్ధామ్ ఛానల్లో ఎవరు హోమ్ టూర్ కావాలి, ధూమ్ధామ్ ఫ్యామిలీ ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ఇదే మన ధూమ్ధామ్ ఫ్యామిలీస్ అందరూ లైక్ చేసి షేర్ చేయండి. భీమన్న అయితే భీమన్న చెప్పు, ఇంకా చెప్తావు. ఇట్లాంటి వీడియోలు మంచి మంచి వీడియో చేసుకుంటాం మేము, ఎడిటింగ్ చేస్తాం. మా వీడియో చూసిన అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా మర్చిపోతుంది. ఎందుకంటే నాకు హెల్ప్ చేసిన వాళ్ళు డాక్టర్ కానీ నాకు ఎవ్వరంటే ఎవ్వరంటే వాళ్ళు హెల్ప్ చేసిన వాళ్ళు కానీ వాళ్ళకి మర్చిపోను. జీవితాంతం వాళ్ళ రుణపడి ఉంటా. కానీ గుర్తొస్తుంది. ఒకసారి మన టీం గురించి చిన్ను కానీ ఇప్పుడు కర్ణాటక కానీ ధూమ్ధామ్ ఛానల్కి మాకు చాలా హెల్ప్ చేసారు. హాస్పిటల్లో మేము 3 నెలల గ్రూప్లో మాకు ఒక అందరూ బ్లడ్ ఇచ్చారు. రాజు, చిన్న గవస్కర్, శివన్న, కుమారు, కరుణాకరు, మహేష్ అన్న ప్రతి ఒక్కరు డబ్బు పరంగా కానీ హెల్త్ పరంగా కానీ ప్రతి విషయంలో హెల్ప్ చేసారు. అందరికీ జీవితాంతం రుణపడుతూ ఓకే ఫ్రెండ్స్, అదే ఏడవకు, మనకు ఆ దేవుని దయ వల్ల అంతా మంచిగా జరిగింది. ఫ్రెండ్స్ రియల్ చెప్తున్నావు. అదే ఏడవకు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరైతే భీమన్నకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. భీమన్ అంతేనా? బాగా అంటే బాగా రుణం పడిపోతున్నాను. ఎస్పెషల్లీ మహేష్, ఎస్పెషల్లీ వన్ హాస్పిటల్ మహేష్, ఎస్పెషల్లీ వన్ హాస్పిటల్ మహేష్ అని అయితే దగ్గరుండి ఫోన్ చేస్తే రెస్పాన్స్. భీమన్న మొన్న కూడా అన్నాడు మహేష్ డాక్టర్ కూడా, మొన్న కూడా కలిసిన కలత కూడా భీమన్ ఎట్లున్నాడు పిల్లలు అన్నాడు. ఇంకోటి కూడా అన్నాడు, నీకు ఎందుకే భయపడుతుంది, నీ దానికి బిడ్డలు కూడా అనుకున్నాను అన్నట్టుగా అట్లా కూడా అన్నాడు. కానీ ఒకటి మహేష్ సార్ కూడా చనిపోయింది. ఆ రోజు మీటింగ్కి వెళ్ళిపోయినట్ట. మళ్ళీ తెల్లారి కూడా కలిసి కూడా దగ్గరికి వచ్చి సారీ భీమన్ ఏమనుకోకుండా, ఎందుకు సార్ మీరు సార్ చెప్తున్నానంటే బాబు చనిపోయినాడు అని నాకు తెలిసిన తర్వాత అని వచ్చి సార్ చెప్పినాడు. నాకు సార్ చెప్పా సార్ అని అట్లా కూడా అన్నాడు. కానీ ఇప్పటికీ అన్నాడు, నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే పాపం వచ్చాడు కానీ ఏదైనా హెల్ప్ కావాలంటే నాకు ఫోన్ చేయి, నాకు కలువు, ఏదంటే అది హెల్ప్ చేస్తాను. కానీ ఇప్పటికప్పటికి సార్ని మర్చిపోను. నాకు కూడా హెల్ప్ చేసిన అందరూ స్పెషల్లీ వన్ హాస్పిటల్ మహేష్ అన్నకైతే చాలా స్పెషల్లీ థ్యాంక్ యూ ధూమ్ధామ్ ఛానల్ తరఫున. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.